ఎన్నో సంవత్సరాల నుంచి బీజేపీతో పొత్తు కోసం దాదాపు తపస్సే చేస్తున్న చంద్రబాబు నాయుడికి ఫైనల్‌గా ఒక గుడ్ న్యూస్ వచ్చింది ఆయనకి. చంద్రబాబు యొక్క ప్రయత్నాలు, పవన్ కళ్యాణ్ యొక్క సపోర్టు, ఇంకొంతమంది పెద్ద మనుషుల యొక్క ఇన్వాల్వ్‌మెంట్‌తో మొత్తానికి నరేంద్ర మోడీ ఒప్పుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన 2014లో ఎట్లా ముగ్గురు కలిసి ముందుకు వెళ్లారో అదే విధంగా ముందుకు వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని సభలు పెడితే ఆ సభల్లో ముగ్గురు కలిసి పాల్గొనడానికి కూడా నరేంద్ర మోడీ భారీగానే ప్లాన్ చేస్తున్నారు. దానికి అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. సో ఏపీకి వచ్చి జగన్ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు మోడీ అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. సో రిటర్న్ ఫ్లైట్ ఎక్కుతూ చంద్రబాబు నాయుడు ఏపీ శ్రేణులకి ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఫ్లైట్ దిగగానే ఏపీలో. అదేంటి దాని గురించి ఒకసారి చూద్దాం. దానికంటే ముందు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా, లైక్ కూడా కొట్టక్కర్లేదు. బట్ ఈ వీడియోని పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు చాలామంది తెలుసు కాబట్టి కింద షేర్ బటన్ ఉపయోగించి వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకోండి. సో విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు ఫుల్ ఖుషీతో హ్యాపీగా ఫ్లైట్ ఎక్కుతున్నారు. 2014 రిజల్ట్ను కూడా ఇప్పుడు ఎట్లా అయితే అలయన్స్ని కన్ఫర్మ్ చేసుకోగలిగారో రిజల్ట్ని కూడా అదే విధంగా మేము సాధించబోతున్నాం అనేటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్తో చంద్రబాబు నాయుడు ఫ్లైట్ ఎక్కుతున్నట్టుగా తెలుస్తుంది. రిటర్న్ ఫ్లైట్ ఆంధ్రప్రదేశ్కి. సో సీట్ల పంపిణీ విషయంలో కూడా ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే బీజేపీకి కొన్ని ఎంపీ సీట్లు ఇచ్చి, జనసేనకు కొన్ని ఎంపీ సీట్లు ఇచ్చి, మిగిలిన ఎంపీ సీట్లు తాము పంచుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు టీడీపీ. ఈ ముగ్గురులో టీడీపీ బిగ్గెస్ట్ పార్టీ కదా, ఇవి రెండు చాలా చిన్న చిన్న పార్టీస్. సో ఏపీ పరంగా. సో మళ్ళీ ఎమ్మెల్యేల సీట్ల విషయానికి వచ్చి కూడా అదే తలనొప్పి వస్తుంది. సో బీజేపీకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, జనసేనకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలనే దాని మీద కూడా అలయన్స్ ఓకే చేసుకున్న వెంటనే దీని మీద కూడా ఇప్పటికే డిస్కషన్, డిబేట్ అయిపోయిందట. సో అది చంద్రబాబుకి ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చేటువంటి అంశం. ఈ పొత్తులో భాగంగా జనసేనకి దాదాపు 25 నుంచి 27 సీట్ల వరకు కేటాయించే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారని, అదే విషయాన్ని అక్కడ చెప్పారని తెలుస్తోంది. సో బీజేపీ కూడా కలిసి వస్తోంది కాబట్టి 2014లో కంటే ఎక్కువగా ఈసారి 15 స్థానాల వరకు బీజేపీకి ఇచ్చే పరిస్థితి ఉంది. దాంతోపాటు జనసేనకి 2 ఎంపీ సీట్లు, బీజేపీకి 7 ఎంపీ సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో నిజంగా మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే 7 ఎంపీ సీట్లు ఏపీకి ఇస్తే ఏపీలో బీజేపీకి ఎంపీ సీట్లు టీడీపీ ఇస్తే అసలు పోటీ చేయడానికి 7 క్యాండిడేట్స్ ఉన్నారా బీజేపీకి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సుజనా చౌదరి లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు పోటీ చేస్తారు తప్ప ఇంకా అంతకు మించి క్యాండిడేట్స్ ఎవరున్నారు? ఇక ఎమ్మెల్యే క్యాండిడేట్లు చూసుకుంటే పురంధరేశ్వర్ లాంటి వాళ్ళు పోటీ చేస్తారు తప్ప స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఎక్కడున్నారు? కన్నా లక్ష్మీనారాయణ నుండి ఆయన కూడా ఇటైపు వచ్చేసారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి సంబంధించిన వాళ్ళనే బీజేపీకి పంపించి రాజీనామా చేయించి బీజేపీకి పంపించి పొత్తులో భాగంగా మీకు సీట్లు ఇస్తున్నామంటూ ఇప్పించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే జరిగింది. జనసేన బీజేపీ కూకట్పల్లిలో కానీ మిగతా చోట్ల కానీ తెలంగాణ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు 9 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. అందులో 3-4 సీట్లలో బీజేపీ క్యాండిడేట్లే రాజీనామా చేసి జనసేనకు వచ్చి ఆ సీటు తీసుకున్నారు. పేరుకే జనసేన 4 చోట్ల పోటీ చేసింది కానీ 9 చోట్ల చేసింది కానీ నిజానికి చేసింది ఒక 5 చోట్లేమో చేసినట్టుంది. సో అక్కడ మిగతా చోట్ల ఈ 9లో కూడా డిపాజిట్ రాలేదు, ఒక చోటే వచ్చింది, అది వేరే విషయం. సో మొత్తానికి వీళ్ళ ప్లాన్ అట్లా ఉంది. సో అందుకని చంద్రబాబు ఫుల్ ఖుషీగా ఉన్నారు. పేరుకే బీజేపీ అలయన్స్లో ఉంటుంది. ఎక్కువ అంటే అన్నీ కాకపోయినా ఒక 3-4 స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉంటే వాళ్ళకి ఎంపీ టికెట్లు నిజంగానే బీజేపీ వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళని మాత్రం జనసేనకో బీజేపీకో పంపించి రాజీనామా చేయించి టీడీపీ నుంచి వేరే పార్టీలకు పంపించి వాళ్ళని టికెట్లు ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు. మొత్తానికి మోడీతో ఆయన అనుకున్నట్టుగా ఏదైతే 2014 లాగా మళ్ళీ పొత్తు కుదిరిందనే దాని మీద ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఏపీకి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు జగన్ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, జగన్ ప్రభుత్వాన్ని ఆయన ఎట్లా తూర్పారబడతారు అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ డిస్కషన్గా మారబోతుంది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.